సో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం కుబర్నెటిస్ ని మన ల్యాప్టాప్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి యూజింగ్ VMware టూల్ యూజ్ చేసుకొని. సో మొత్తం స్క్రాచ్ నుంచి నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అలానే మీకు లైవ్ లో కూడా చూపిస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇది నా VMware వర్క్ స్టేషన్ అనుకుందాం, ఓకేనా? ఇది నా VMware వర్క్ స్టేషన్, ఇది నా సాఫ్ట్వేర్, ఇది నా సాఫ్ట్వేర్. దీన్ని ఏమనుకుంటాను, VMware 16 వర్క్ స్టేషన్. ముందుగా నేను ఏం చేస్తానంటే ఈ VMware వర్క్ స్టేషన్ లోపల నేను ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాను. అది నా ప్రైవేట్ నెట్వర్క్ అవుతుంది. సో ఆ నెట్వర్క్ ని నేను కుబర్నెటిస్ ఐపీకి అయితే యూజ్ చేస్తాను. ఆ నెట్వర్క్ వచ్చేసి 10.1.1.0/24 తీసుకున్నాను. సో ఇది నా వర్చువల్ నెట్వర్క్, ఇది నేను క్రియేట్ చేస్తాను నా VMware లో. నేను ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏం చేయబోతున్నాను, దాని తర్వాత దీన్ని నేను ఎలా క్రియేట్ చేస్తాను అనేది కూడా మీకైతే చూపిస్తాను. దాని తర్వాత నేనేం చేస్తాను, ఒకసారి నెట్వర్క్ క్రియేట్ అయిపోయాక నేను ఒక సర్వర్ని అయితే డిప్లాయ్ చేస్తాను VMware లోపల. ఈ సర్వర్ ఏమైపోతుందంటే ఇది నా మాస్టర్ ఆర్ కంట్రోలర్. ఇది నా మాస్టర్ ఆర్ కంట్రోలర్ నోడ్ ఇది. సో ఈ కంట్రోలర్ నోడ్ లోనే నాకు మొత్తం క్యూబ్ API, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్, ETCD ఇది మొత్తం దీనిలో అయితే ఇన్స్టాల్ అయితే అవుతాయి. సో దీన్ని నేను ప్రొవిజన్ చేశాక దీనికి నేను రెండు ఇంటర్ఫేసెస్ అయితే ఇస్తాను. రెండు ఇంటర్ఫేసెస్ నేను అటాచ్ చేస్తాను. సో ఇది నా ఫస్ట్ ఇంటర్ఫేస్, ఇది నా సెకండ్ ఇంటర్ఫేస్. అంటే ఇవి జస్ట్ నెట్వర్క్ అడాప్టర్స్ ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఫస్ట్ ఏమైపోతుందంటే ఇది నా ప్రైవేట్ నెట్వర్క్ అవుతుంది. ఇది ఫస్ట్ ఏమైపోతుంది, ప్రైవేట్ నెట్వర్క్. ఇది నా ప్రైవేట్ నెట్వర్క్ అవుతుంది. దాని తర్వాత ఈ సెకండ్ ఇది ఏమైపోతుందంటే ఇది నా పబ్లిక్ నెట్వర్క్ గా యూజ్ చేస్తాను. రైట్, ఓకే. దాని తర్వాత నేనేం చేస్తాను, నేను ఇంకొక VM అయితే ప్రొవిజన్ చేస్తాను. ఇలా నేను త్రీ VMs అయితే నేనైతే ప్రొవిజన్ చేస్తాను. ఓకే, సో సేమ్ ఇది ఏమైపోతుంది, నాకు ఈ VM నేను నేమ్ ఇస్తాను అంటే వర్కర్ 1 ఇస్తాను. వర్కర్ 1, ఈ VM నేమ్ వర్కర్ 1, ఈ VM వర్కర్ 2, ఈ VM వచ్చేసి వర్కర్ 3. సో ఈ VM లో కూడా సేమ్ మనకి రెండు ఇంటర్ఫేసెస్ నేనైతే క్రియేట్ అయితే చేస్తాను ఇక్కడ. సో అన్నిట్లో అన్ని ఇంటర్ఫేసెస్ కి నేను ఇలానే యాడ్ చేస్తాను అనమాట, అన్ని 3 VMs కి. రైట్, ఇప్పుడు ఈ ప్రైవేట్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ నెట్వర్క్ తో నా కుబర్నెటిస్ క్లస్టర్ వచ్చేసి నా మాస్టర్ ఏదైతే మాస్టర్ ఉందో నా ప్రైవేట్ నెట్వర్క్ తో నా వర్కర్స్ తో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, సో నా ప్రైవేట్ నెట్వర్క్ వచ్చేసి నా వర్కర్స్ తో అయితే కమ్యూనికేట్ చేస్తుంది. ఈ ప్రైవేట్ నెట్వర్క్ ఏంటి, ఇక్కడ నేనైతే వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేశాను 10.1.1.0/24 అని, అదే నా ప్రైవేట్ నెట్వర్క్ అవుతుంది. సో సరే బ్రో, ఈ ప్రైవేట్ నెట్వర్కే మన వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3తో కమ్యూనికేట్ చేస్తుంది కదా. సో మనకి పబ్లిక్ నెట్వర్క్ ఎందుకు అంటే, పబ్లిక్ నెట్వర్క్ నుంచి నేనేం చేస్తాను, నేను కొన్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది కుబర్నెటిస్ రిలేటెడ్ ఫైల్స్, కొన్ని ఇన్స్టాల్ కూడా చేయాల్సి ఉంటుంది. సో దానికి అప్పుడు నాకేం కావాలి, నాకు పబ్లిక్ నెట్వర్క్ కావాలి. ఈ పబ్లిక్ నెట్వర్క్ ఏం చేస్తానంటే దీన్ని నేను NAT గా కాన్ఫిగర్ చేస్తాను. ఈ పబ్లిక్ నెట్వర్క్ నేను ఏం చేస్తాను, NAT గా కాన్ఫిగర్ చేస్తాను. అంటే NAT అనే ఇంటర్ఫేస్ నేను తీసుకుంటాను డైరెక్ట్ గా. సో ఈ NAT ఏం చేస్తుందంటే, ఈ NAT ఇప్పుడు కొంచెం సైజ్ డిక్రీస్ చేస్తున్నాను ఈ డయాగ్రామ్ ది. ఇది నా Windows 11 అనుకోండి, ఇది నా Windows 11, ఇది నా Windows 11 లోపల నాకు VMware వర్క్ స్టేషన్ అయితే ఉంది, ఓకేనా? సో ఈ Windows 11 కూడా నాకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది కదా, నాకు ఒక LAN ఇంటర్ఫేస్ అయితే ఉంది దీనికి. ఈ LAN ఇంటర్ఫేస్ దేంతో కనెక్ట్ అయిందంటే నా వైఫై తో కనెక్ట్ అయింది. నా LAN ఇంటర్ఫేస్ దేంతో కనెక్ట్ అయింది, వైఫై తో కనెక్ట్ అయింది. నా కనెక్షన్ ఎలా ఉంటుందంటే ఈ వైఫై నుంచి ఈ LAN కి నాకు కనెక్టివిటీ ఉంది.
ఇది ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్‌కి నాకు కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ ఉన్నప్పుడు నాకు విండోస్‌లో మొత్తం నాకు ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది గదా! అవునా కదా! ల్యాన్ కేబుల్ డైరెక్ట్‌గా వైఫై నుంచి ల్యాన్ కేబుల్ తీసుకొని నేను నా ఇంటర్ఫేస్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా నా సర్వర్ అంటే నా ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ యాక్సెస్ వస్తది. ఇప్పుడు నేను నా వీఎంవేర్ లోపల నేను పబ్లిక్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను గదా! ఆ పబ్లిక్ నెట్వర్క్ నాట్ కాన్ఫిగర్ చేశాం గదా! ఇదేం చేస్తుందంటే ఈ నాట్ వచ్చేసి నా ల్యాన్‌కి కనెక్ట్ అవుతుంది. సో, ఇలా నాకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఈ వైఫై వచ్చేసి నా మెయిన్ ల్యాప్‌టాప్ ఇంటర్ఫేస్‌కి కనెక్ట్ అయి ఉంటది. నా ల్యాప్‌టాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ వీఎం ఏదైతే నాట్ ప్రొవైడ్ చేస్తానో పబ్లిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఆ అడాప్టర్‌కి కనెక్ట్ అయి ఉంటది. సో, దానివల్ల నాకు నా వీఎం లోపల ఇంటర్నెట్ అయితే నాకైతే యాక్సెస్ అవుతుంది. సో, ఇదే నేను ఫస్ట్ ఇప్పుడు మనం చేద్దాం. దాని తర్వాత నేను కుబర్నెటిస్ అనేది ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తాను నా వీఎంవేర్‌ని అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేనేం చేస్తాను ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేస్తాను. ఒక న్యూ ఫోల్డర్. దాని పేరు ఏమి ఇచ్చేస్తాను K8 క్లస్టర్. ఓకే. జస్ట్ ఇది ఒక డైరెక్టరీ. నార్మల్ ఒక డైరెక్టరీ. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ ఒక వీఎంని దానికంటే ముందు మనం ఏం చెప్పాము ఇక్కడ ఫస్ట్ ఒక నెట్వర్క్‌ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటది. 10.1.1.0/24 రేంజ్‌తో. మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్ళిపోయి వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్‌లోకి క్లిక్ చేయాలి. సో, ఇక్కడ నాకు వర్చువల్ నెట్వర్క్స్‌ని నేనైతే క్రియేట్ అయితే చేయగలుగుతాను. ఇక్కడ నేనేం చేస్తాను చేంజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు పర్మిషన్ అడుగుతుంది. యెస్ అని ఇచ్చేసేయండి. ఓకే. యెస్ అని ఇచ్చేసాక ఇప్పుడు ఏం చేయాలంటే నేను మళ్ళీ ఇంకొకసారి నెట్వర్క్ క్రియేట్ చేస్తాను. వీఎంనెట్ 3 ఓకే. ఇప్పుడు నాకు ఒక కొత్త నెట్వర్క్ అయితే క్రియేట్ అవుతుంది. చూడండి హోస్ట్ ఓన్లీ నెట్వర్క్. ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. ఇది నాట్ కాదు, బ్రిడ్జ్ కాదు. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ సబ్నెట్ ఐపీ అని ఉంది కదా! సో, దీన్ని మొత్తం రిమూవ్ చేసేసి ఇక్కడ నేను 10.1.1.0 అని ఇచ్చేస్తాను. అండ్ సబ్నెట్ 24 అనుకున్నాం కాబట్టి 255.255.255.0 ఫైన్ సరిపోతుంది నాకు. అలానే ఇక్కడ DSCPలోకి ఎంటర్ అవుతాను. DSCPలో కూడా ఇక్కడ చేంజెస్ అయితే చేయాల్సి ఉంటది మీరు. ఇక్కడ నేనేం చేస్తాను DSCPలో రేంజ్ ఇవ్వాలి. 10.1.1. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? సో, నాకు 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, నేను 2 తీసుకుంటాను. అలానే ఐపీ రేంజ్ ఎన్ని ఐపీస్ మనం కాన్ఫిగర్ చేయాలి DSCPలో 10.1. నేను ఒక 30 తీసుకుంటాను. ఓకేనా? 10.1.1.30. ఓకే. 2 నుంచి 30 ఐపీస్ అయితే బై డిఫాల్ట్ DSCP అయితే నాకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాని తర్వాత నేనేం చేస్తాను ఓకే ఇచ్చేస్తాను. ఓకే. ఓకే ఇచ్చాక నేను ఇప్పుడు అప్లై ఇస్తాను. అప్లై ఇస్తే ఆటోమేటిక్‌గా నాకు ఒక కొత్త నెట్వర్క్ అడాప్టర్ అయితే క్రియేట్ అయితే అవుతుంది ఫర్ దట్ పర్టిక్యులర్ నెట్వర్క్ 10.1.1.0కి. ఇప్పుడు నేను ఓకే ఇచ్చేస్తాను. సో, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అయితే నాకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను ఒక వీఎంని అయితే డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ మీరు ఫైల్ మీద ఇచ్చి క్రియేట్ న్యూ వీఎం అని ఇచ్చి నెక్స్ట్ ఇచ్చేసేయండి. బై డిఫాల్ట్‌గా మీకు నేను తీసుకునేది ఉబుంటు 24.04.2 లైవ్ సర్వర్‌ని తీసుకున్నాను. సో, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరేం చేయొచ్చు డైరెక్ట్‌గా ఇక్కడ ఉబుంటు సర్వర్ డౌన్లోడ్. సో, ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్‌గా అయితే డౌన్లోడ్ చేయొచ్చు. కానీ పర్సనల్‌గా నేనేం చెప్తానంటే ఇలా మీరు డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది చాలా లేట్ అవుతుంది. అలానే ఒకవేళ ఏదైనా నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఆగిపోతే మళ్ళా మీరు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటది. సో, దానికంటే ఆల్టర్‌నేటివ్ ఏంటో తెలుసా? మీరు కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఒక టొరెంట్ లింక్ ఉంటది. ఓకేనా? బిట్ టొరెంట్ లింక్. ఈ టొరెంట్ నుంచి కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ అయిపోయాక ఇక్కడ మీకు షో చేస్తుంది. రైట్. ఇది నా ఐఎస్ఓ ఉబుంటు ఐఎస్ఓ. దాని తర్వాత నెక్స్ట్ ఇస్తున్నాను. అలానే ఇక్కడ VMware వర్చువల్ మెషిన్ నేమ్ అడుగుతుంది. నేనేమంటాను ఇక్కడ మాస్టర్ అని ఇచ్చేస్తాను. మాస్టర్ అని ఇచ్చేసి ఏ లొకేషన్‌లో సేవ్ చేయాలి అంటుంది. నేనేం చేస్తాను నా ఈ డైరెక్టరీలో స్టోర్ చేస్తాను. ఈ డైరెక్టరీలో K8 ల్యాబ్ అయితే ఉంది. అక్కడ నేనేం చేస్తాను మేక్ న్యూ డైరెక్టరీ మాస్టర్ డన్. ఓకే. అండ్ దెన్ దీనికి నేను ఒక 100 జీబీ అయితే ఇచ్చేస్తాను. 100 జీబీ. నెక్స్ట్ అండ్ దెన్ కస్టమైజ్. ఇక్కడ చూడండి మీకు కస్టమైజ్‌లో చూస్తే మీకు ఫస్ట్ అడాప్టర్ ఏముంది ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చిన అడాప్టర్ ఏంటి నాట్. నాట్ ఉంటే ఏమైపోతుందంటే మీకు ఆటోమేటిక్‌గా ఈ నెట్వర్క్ అడాప్టర్ నా ఫిజికల్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో కనెక్ట్ అయి ఉంటది ఇంటర్ఫేస్‌తో. అందువల్ల నాకు ఇంటర్నెట్ అయితే వస్తుంది. కానీ నాకు ఫస్ట్ అడాప్టర్ వచ్చేసి ఏం కావాలి ఇక్కడ నా ఫస్ట్ అడాప్టర్ ఏముంది ప్రైవేట్ నెట్వర్క్ కావాలి. సో, నేనేం చేస్తాను ఇక్కడ కస్టమ్ నెట్వర్క్‌లోకి వస్తాను.
కస్టమ్ నెట్వర్క్లోకి వచ్చి ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ VM3 ఏదైతే నేను 10.1.1.0 రేంజ్ ఇచ్చానో అది ఈ నెట్వర్క్ అనమాట. ఓకేనా, ఈ వర్చువల్ నెట్వర్క్ నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి యాడ్ న్యూ. ఓకేనా, ఇప్పుడు ఇంకొక నెట్వర్క్ అడాప్టర్ యాడ్ చేయాలి. ఎందుకు? రెండోది వచ్చేసి పబ్లిక్ కి, నాకు నాట్ కోసం. ఫస్ట్ ఇది వచ్చేసి కస్టమ్ నెట్వర్క్, నా ప్రైవేట్ నెట్వర్క్. సెకండ్ ఇది వచ్చేసి నా నాట్ నెట్వర్క్. డన్, సరిపోతుంది మనకి. దాని తర్వాత క్లోజ్. దాని తర్వాత ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఫినిష్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు నాకు నా సర్వర్ అయితే ప్రొవిజనింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్రై ఆర్ ఇన్స్టాల్ ఉబుంటు సర్వర్ ఉంది. ట్రై అండ్ ఇన్స్టాల్ ఉబుంటు సర్వర్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఉబుంటు సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ ని. ఓకే, ఇక్కడ మనకి ఇంగ్లీష్ అని చూపిస్తుంది. మనం డైరెక్ట్ గా ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చేద్దాం. సో ఇంగ్లీష్ యూఎస్ డన్, ఎంటర్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఉబుంటు సర్వర్ మీద క్లిక్ చేసి బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అలానే ఉంచేసి డన్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనం మార్చాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మనకి ఒక DSCP IP అయితే వచ్చింది. ఏది 10.1.1.2 అనే IP వచ్చింది. అలానే నా రెండు ఇంటర్ఫేస్ కి కనెక్టివిటీ అయితే రావట్లేదు. కొంచెం చూద్దాం ఏమైందో. IPv4 దీన్ని నేనేమంటాను, ఆటోమేటిక్ DSCP ఇచ్చేసి సేవ్ ఇచ్చేస్తాను. సేవ్ ఇస్తే నా రెండు నెట్వర్క్ కి కనెక్టివిటీ అనేది రావాలి, ఒక IP అనేది రావాలి. అప్పుడే నేను నా ఇంటర్నెట్ తో అయితే కమ్యూనికేట్ చేయగలుగుతాను, లేదంటే కమ్యూనికేట్ చేయలేను. వెయిట్ చేసి చూద్దాం. నాకు ఒక IP అయితే రావాలి ఇంటర్నెట్ నుంచి. సో ఇది చాలా టైం అయితే తీసుకుంటుంది. ఓకే, అంతలోగా మనం ఏం చేద్దామంటే మనం నా 33 ENS33 ఉంది కదా, దాన్ని నేను మాన్యువల్ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, DSCP v4 అని చూపిస్తుంది. సో అది నా DSCP నుంచి వస్తుంది, కానీ నాకు ఇది స్టాటిక్ అయిపోవాలి. ఎందుకంటే స్టాటిక్ ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ ఇప్పుడు నేను కుబర్నెటిస్ క్లస్టర్ ని డిప్లాయ్ చేసేసి దాన్ని అథెంటికేట్ చేసేసి నేను ఒకవేళ నా సర్వర్ ని రీస్టార్ట్ చేశాను అనుకోండి, రేపు ఇప్పుడు నాకు 10.1.1.2 వచ్చింది, రేపు నాకు 10.1.1.3 రావచ్చు, 10.1.1.4 రావచ్చు. మనం ఎన్ని రేంజ్ ఇచ్చాము, 2 నుంచి 20 రేంజ్. ఆ 20 రేంజ్ లో ఏదైనా IP రావచ్చు. సో నాకు అలా వద్దు. సో యూజువల్ గా ఇక్కడ నాకు దానికంటే ముందు మనకి నా నెట్వర్క్ అయితే ఇష్యూ అయితే ఉంది. నేనేం చేస్తాను, ఒకసారి పవర్ ఆఫ్ అయితే చేస్తాను. పవర్ ఆఫ్. సో నాకు నా డైరెక్ట్ గా అయితే నెట్వర్క్ అయితే రావట్లేదు. సో మనం ఏం చేద్దాము, నాట్ కూడా ఒక నెట్వర్క్ అయితే క్రియేట్ చేద్దాం. సో మళ్ళీ మనం ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్, ఇక నేనేం చేస్తాను, ఒక నాట్ నెట్వర్క్ ను కూడా క్రియేట్ చేద్దాము. చేంజ్ సెట్టింగ్స్, ఓకే. ఇక్కడ ఏం చేస్తాను, ఇంకొక కొత్త నెట్వర్క్ తీసుకుంటాను. ఇది VM1 అని ఇచ్చేస్తాను. సెలెక్ట్ ద నెట్వర్క్ ఉంది కదా, VMnet1 నెట్వర్క్ ని సెలెక్ట్ చేసుకుంటుని. ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ హోస్ట్ ఓన్లీ, మనం ముందు ప్రైవేట్ నెట్వర్క్ హోస్ట్ ఓన్లీ తీసుకున్నాం. ఇప్పుడు నేనేం తీసుకుంటాను, నాట్ నెట్వర్క్ అయితే తీసుకుంటాను. నాట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ బై డిఫాల్ట్ గేట్వే వచ్చేసి దీనికి 192.168.42.0 ఉంది. ఓకే ఫైన్, అలానే ఉండించేద్దాం. సో 192.168.42. రేంజ్ లో నాకు నా నాట్ నెట్వర్క్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఫైన్, సో నేను అప్లై చేస్తాను. సో ఇప్పుడు నా పబ్లిక్ నెట్వర్క్ IP వచ్చేసి 192.168.42.any రేంజ్ లో అయితే వస్తున్నా. నాకు నాట్ నెట్వర్క్ అయితే కాన్ఫిగర్ అయిపోయింది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నేను దీన్ని పవర్ ఆఫ్ అయితే చేస్తాను సర్వర్ ని. సో పవర్ ఆఫ్ చేసి ఎడిట్ వర్చువల్ మిషన్ సెట్టింగ్స్. ఇక్కడ ఈ నాట్ లో నేను ఏం చేస్తానంటే కస్టమ్ లోకి వెళ్ళి నా VMnet1 అనే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసి ఓకే, అండ్ దెన్ పవర్ ఆన్ వర్చువల్ మిషన్.
సో మళ్ళీ మనం ఎంటర్ ఇచ్చేద్దాం, ఇన్స్టాల్ ఉబెంటు. ఓకే, ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసి ఎంటర్, డన్. ఉబెంటు సర్వరే డన్. ఇవన్నీ బై డిఫాల్ట్. ఇప్పుడు చూడండి నాకు ఆటోమేటిక్గా నాకు నా పబ్లిక్ ఐపీ అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఏదైతే నా ప్రైవేట్ నెట్వర్క్ ఉందో దాన్ని నేను కాన్స్టెంట్ చేయాలి, స్టాటిక్ నెట్వర్క్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తాను, ఆ E33 అనేది ఏదైతే ఉందో, ENS33 అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొత్త ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ మీరు ఎడిట్ IPv4 మీద క్లిక్ చేయాలి. IPv4 మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ నుంచి మీరు ఏం చేయాలి, మాన్యువల్ గా చేయాలి. సో మాన్యువల్ చేసినప్పుడు ఏమైపోతుంది, నా నెట్వర్క్ అనేది స్టాటిక్ లో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తాను, సబ్నెట్ రేంజ్ ఇస్తాను 10.1.1.0/24. దాని తర్వాత నా యాక్చువల్ ఐపీ అయితే ఇస్తాను 10.1.1.2 అని ఇస్తాను. ఓకేనా. సో గేట్వే అవసరం లేదు, నేమ్ సర్వర్ అవసరం లేదు, సెర్చ్ డొమైన్ అవసరం లేదు, జస్ట్ సేవ్ చేసేయండి. సేవ్ చేశాక ఇప్పుడు చూడండి నా స్టాటిక్ అని చూపిస్తుంది 10.1.1.2కి, అండ్ నా డిఎస్సిపి చూపిస్తుంది నా ఇంటర్నెట్కి ఏ డిఎస్సిపి ఏ ఐపీ వచ్చినా నాకు అంత ఫరక్ ఏం పడదు. ఓకేనా. సో దాని తర్వాత నేను డన్ ఇచ్చేస్తున్నాను. ప్రాక్సీ అడ్రస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, డన్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా డన్ ఇచ్చేసేయండి. కంటిన్యూ. ఇది హార్డ్ డిస్క్ గురించి అడుగుతుంది, సో ఏం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డన్ ఇచ్చేసేయండి. డన్. కంటిన్యూ. అండ్ ఇక్కడ నేమ్ మాస్టర్ అని ఇచ్చేస్తాను, అన్నిటికీ నేను మాస్టర్ అని ఇచ్చేస్తాను. మాస్టర్ అండ్ పాస్వర్డ్. అండ్ దెన్ ఉబెంటు ప్రో అడుగుతుంది, అవసరం లేదు మనకి, స్కిప్ ఫర్ నౌ. కంటిన్యూ. అండ్ దెన్ ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇన్స్టాల్ ఓపెన్ SSH సర్వర్. సో నేను SSH తీసుకోవాలనుకుంటే నాకు ఈ యూటిలిటీ అనేది కావాల్సి ఉంటుంది. సో దాన్ని నేను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ స్పేస్ ఇస్తే మీకు అక్కడ ఎక్స్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకేనా. అంటే ఎక్స్ మార్క్ క్రియేట్ అయితే అది మీకు సెలెక్ట్ అయినట్టు. దాని తర్వాత డన్. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి నా ఆపరేటింగ్ సిస్టమ్, నా మాస్టర్ అయితే నా మాస్టర్ VM లోపల ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. కుబర్నెటిస్ ఇన్స్టాల్ అవడం లేదు, జస్ట్ మాస్టర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇలానే సేమ్ గా నేనేం చేయాల్సి ఉంటుంది, ఇంకొక VM ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా మనం 3 VMs ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్, సో నేను కొంచెం స్పీడ్ గా చేస్తాను. కంటిన్యూ. డన్. నెక్స్ట్ ఇది వర్కర్ -1 లొకేషన్ అండ్ దెన్ కుబర్నెటిస్ ల్యాబ్ వర్కర్ 1. సో సేమ్ మనం ఏదైతే చేసామో ప్రాసెస్ అదే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దీని ఏం చేస్తాను, 100 GB తీసుకుంటాను, స్టోర్ యాజ్ ఎ సింగిల్ ఫైల్. నెక్స్ట్ కస్టమ్ హార్డ్వేర్ సెట్టింగ్స్. ఇక్కడ నేనేం చేస్తాను, కస్టమ్లోకి వెళ్ళిపోయి నా హోస్ట్ ఓన్లీ తీసుకుంటాను, ఫస్ట్ నెట్వర్క్. అలానే యాడ్ న్యూ నెట్వర్క్ అడాప్టర్, ఫినిష్. అండ్ దెన్ నా సెకండ్ వచ్చేసి కస్టమ్లోకి వెళ్ళి నా కస్టమ్ నాట్ అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేస్తాను. దాని తర్వాత క్లోజ్, ఫినిష్. ఇప్పుడు నా కొత్త వర్కర్ VM అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్. సో సేమ్ కాన్ఫిగరేషన్ మనం అప్లై చేస్తాం. ఇంగ్లీష్ డన్. అండ్ దెన్ ఇక్కడ మనం డిఎస్సిపి నుంచి నేను నా స్టాటిక్ గా మార్చాలి. ఈసారి వర్కర్ 1కి ఐపీ ఏమొచ్చింది, 10.1.1.3 వచ్చింది. ఓకే. దాని తర్వాత నేను ఏం చేస్తాను, ఎంటర్, ఎడిట్ IPv4, డిఎస్సిపి నుంచి మాన్యువల్, స్టాటిక్ నెట్వర్క్ కావాలి కాబట్టి 10.1.1.0/24 ఇది నెట్వర్క్. అండ్ దెన్ నా యాక్చువల్ IP 10.1.1.3 అండ్ దెన్ సేవ్.
ఓకే, డిఎస్సిపి ఒకసారి కనెక్ట్ అయిపోయింది. ఓకే, డన్. ప్రాక్సీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా డన్. కంటిన్యూ. వాల్యూమ్ కూడా మనం ఏం టచ్ చేయము. కంటిన్యూ. డన్. కంటిన్యూ. దాని తర్వాత వర్కర్ -1 వర్కర్ -1 సారీ, పాస్వర్డ్ ఇది. నేనేం చేస్తాను, పాస్వర్డ్ సింపుల్ పాస్వర్డ్ అయితే పెట్టేస్తాను. రైట్, దాని తర్వాత డన్. కంటిన్యూ. ఇది ఇన్స్టాల్ ఓపెన్ SSH సర్వర్ పైన స్పేస్ బార్ ఇస్తే మీకు సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత డన్. అలానే ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డన్. అంతే, ఇది కూడా ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకొక వర్కర్ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే నా సెటప్ ఎలా ఉంటుందంటే ఒక మాస్టర్ 3 వర్కర్స్ ఉంటాయి. ఓకేనా, సో అందువల్ల ఇప్పుడు నేను నా సెకండ్ వర్కర్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ వర్కర్ -2 స్పేస్ ఈ Kubernetes ల్యాబ్ న్యూ ఫోల్డర్ వర్కర్ -2 ఓకే డన్. అండ్ దెన్ ఇది కూడా 100 GB స్టోర్ యాజ్ సింగిల్ ఫైల్. నెక్స్ట్ కస్టమ్ హార్డ్వేర్. ఇక్కడ NAT నుంచి కస్టమ్ VNet 3 అండ్ దెన్ యాడ్ న్యూ నెట్వర్క్ అడాప్టర్ ఫినిష్. అలానే ఈ NAT నుంచి కస్టమ్ NAT లోకి చేంజ్ చేయాలి. VNet 1 అండ్ దెన్ క్లోజ్ అండ్ దెన్ ఫినిష్. ఓకే, ఇన్స్టాల్. సో క్లౌడ్ ఇంగ్లీష్ ఎంటర్. డన్. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనం స్టాటిక్ చేయాల్సి ఉంటుంది. IPv4 దీనికి IP ఏమొచ్చింది, 10.1.1.4 వచ్చింది. ఎడిట్ IPv4 మాన్యువల్ సబ్నెట్ 10.1.1.0/24 10.1.1.4. దాని తర్వాత సేవ్. సో సేవ్ అయితే అయిపోయింది. దాని తర్వాత డన్ ఇచ్చేసి డన్. కంటిన్యూ. అగైన్ స్టోరేజ్ డన్. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కంటిన్యూ. ఇక్కడ వర్కర్ 2 ఓకేనా. నా పాస్వర్డ్ వర్కర్ 2 అన్ని సర్వర్ నేమ్ పిక్ నేమ్ అన్ని వర్కర్ 2 ఇచ్చేసి దాన్ని ఇచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూ అయితే ఇచ్చేస్తున్నాను. ఇన్స్టాల్ చేయాలి ఓపెన్ SSH సర్వర్ని. డన్. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం టచ్ చేయము, డైరెక్ట్గా మనం డన్ ఇచ్చేసి ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయిపోతాం వర్కర్ 2 పైన. సో అలానే ఇంకొక VM అయితే కావాలి నాకు, వర్కర్ 3. సో ఇదేనా లాస్ట్ VM, ప్రొవిజన్ చేసే VM. సో దీన్ని కూడా టక నేనైతే ఇన్స్టాల్ అయితే చేస్తాను. వర్కర్ -3 this PC Windows E Kubernetes lab new folder worker 3 okay done and then 100 store it as a single file done. custom hardware ఇక్కడ ఏం చేస్తాను, NAT నుంచి కస్టమ్ హోస్ట్ ఓన్లీ ఫస్ట్ నెట్వర్క్, సెకండ్ నెట్వర్క్ కి పబ్లిక్ కావాలి కాబట్టి యాడ్ ఎ న్యూ నెట్వర్క్ అడాప్టర్ ఫినిష్. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, మనకి రాంగ్ గా వచ్చింది ఇక్కడ. రిమూవ్ చేద్దాం, ఇది కూడా రిమూవ్ చేద్దాం. సో ఫస్ట్ నెట్వర్క్ అడాప్టర్ యాడ్ చేస్తాను. నెట్వర్క్ అడాప్టర్ కస్టమ్ హోస్ట్ ఓన్లీ యాడ్ నెట్వర్క్ అడాప్టర్. ఇంకొక నెట్వర్క్ నేనైతే యాడ్ చేస్తాను. సో దీన్ని ఏం చేస్తాను, కస్టమ్ NAT డన్.
ఓకే, ఫస్ట్ది నా ప్రైవేట్ ఉండాలి, సెకండ్ది నాకు నా నాట్ ఉండాలి. సో అలా లేదనుకోండి మనకి రౌటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో అందువల్ల నేను ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా, క్లోజ్ అండ్ దెన్ ఫినిష్. సో నేను వర్కర్ 1 కూడా నేనైతే చూడాల్సి ఉంటుంది అది ఎలా క్రియేట్ అయింది అనేసి చెక్ చేద్దాం. సో దీన్ని ఒకసారి ప్రొవిజన్ చేసినాక దాని నెట్వర్క్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇంగ్లీష్ డన్ అండ్ దెన్ డన్. ఇక్కడ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డన్. ఇక్కడ నేను నా డిఎస్సిపి నుంచి స్టాటిక్ నెట్వర్క్కి మార్చాల్సి ఉంటుంది, స్టాటిక్ ఐపీకి. సో ఆటోమేటిక్ మాన్యువల్ సబ్నెట్ వచ్చేసి 10.1.1.0/24 10.1.1. మనకి ఏ ఐపీ వచ్చింది, 5 వచ్చింది. ఓకే, డన్. దెన్ సేవ్, ప్లెయిన్ చేంజెస్ డన్. ప్రాక్సీ ఏం చేయాల్సిన అవసరం లేదు, డన్. కంటిన్యూ. LVM సెటప్ ఆల్సో కంటిన్యూ, డన్. కంటిన్యూ. సో ఇక్కడ నేను వర్కర్ 3. ఓకే, వర్కర్ -3 ఓకే, డన్. అండ్ దెన్ కంటిన్యూ. ఓపెన్ SH కి కావాలి కాబట్టి, సర్వర్ కావాలి కాబట్టి ఎంటర్. సో ఇక్కడ మనకేం అవసరం లేదు, డైరెక్ట్గా డన్ మీద ఇచ్చేస్తాను. సో ఆటోమేటిక్గా నా ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో వర్కర్ ఒకసారి చెక్ చేద్దాం, సెట్టింగ్స్ ఏముందో. సెట్టింగ్స్, సో ఫస్ట్ది నాకు హోస్ట్ ఓన్లీ, సెకండ్ది నా నాట్. ఓకే, వర్కర్ 1 కరెక్ట్గానే ఉంది. సో వర్కర్ 2 చెక్ చేద్దాం. వర్కర్ 2 సెట్టింగ్స్, సో VNet 3 అండ్ దెన్ నాట్, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. సో వర్కర్ 1, వర్కర్ 2 అండ్ దెన్ మాస్టర్ మనకు కరెక్ట్గానే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నాకు ఇన్స్టలేషన్ అయితే మాస్టర్ మీద అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనేం చేసి జస్ట్ నేను ఒక రీబూట్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, రీబూట్ ఇచ్చాక ఇక్కడ నాకు చిన్న ఎర్రర్ అయితే వస్తుంది, మనకి CD-ROM ఎర్రర్. మనం ఏం చేయొచ్చు అంటే మాస్టర్ మీద క్లిక్ చేసి ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకేనా, ఇక్కడ మీకు CD అని కనిపిస్తుంది, CD/DVD అని. ఇక్కడ మీరు జస్ట్ కనెక్ట్ అట్ పవర్ ఆన్ ఏదైతే ఉందో దాన్ని మీరు అంటిక్ చేసి ఓకే కొట్టేసి జస్ట్ మీరు ఒక ఎంట్రీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లోడ్ అయితే అయిపోతుంది. అలానే వర్కర్ కూడా ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనేం చేస్తాను, జస్ట్ రీబూట్ అండ్ దెన్ వర్కర్ ఒక సెట్టింగ్స్, ఇక్కడ CD/DVD కనెక్ట్ ఓకే, అంటిక్ కొట్టేసి ఓకే అండ్ దెన్ ఎంటర్. దాని తర్వాత వర్కర్ 2 కూడా అయిపోయింది అనుకుంటున్నా. సో వర్కర్ 2, వర్కర్ 3 ఇంకా ఇన్స్టలేషన్ అయితే ప్రోగ్రెస్లో అయితే ఉంది. సో వెయిట్ చేద్దాం వర్కర్ 2, వర్కర్ 3 అయ్యే లోపల. నేనేం చేయొచ్చు అంటే ఇప్పుడు నా మాస్టర్ ఏదైతే మాస్టర్ ఉందో ఆ మాస్టర్ ఒక యాక్సెస్ నేను తీసుకోగలుగుతాను. ఈ మాస్టర్ యాక్సెస్ ఎలా తీసుకుందాం అంటే నా దగ్గర ఆల్రెడీ మొబైల్ ఎక్స్టర్మ్ అయితే ఉంది కాబట్టి నేను దాన్ని అయితే ఓపెన్ చేస్తాను. మొబైల్ ఎక్స్టర్మ్ ఓపెన్ చేసి ఇక్కడ నాకు కుబర్నెటిస్ ల్యాబ్ అయితే ఉంది, ఇక్కడ నేనేం చేస్తాను దాన్ని రిమూవ్ చేస్తాను. అది జస్ట్ ఫోల్డర్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరేం చేయొచ్చు, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి K8-cluster ఓకే, ఒక ఫోల్డర్ అయితే మీకైతే క్రియేట్ అయితే అయిపోయింది. ఈ ఫోల్డర్ నుంచి మీరు ఏం చేస్తారు, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ సెషన్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు SSH అండ్ దెన్ మీ హోస్ట్ నేమ్, మీ రిమోట్ హోస్ట్ అంటే దాని IP అడుగుతుంది. IP ఏంటి నాకు మాస్టర్కి 10.1.1.2. ఓకేనా, యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ కూడా నాకు మాస్టర్ కదా, సో మాస్టర్ అని ఇచ్చేసాను. దాని తర్వాత ఓకే, సో యాక్సెప్ట్. నా కనెక్షన్ అయితే వచ్చేసింది. నేను నా మాస్టర్ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను, ఎస్, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మీరేం చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక కొత్త ట్యాబ్ మీద క్లిక్ చేస్తాను. ట్యాబ్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా కుబర్నెటిస్ క్లస్టర్ లోపలే మీకు ఇక్కడ SSH కనెక్టివిటీ ఉంటుంది. ఓకేనా, సో మీరు జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయితే అయిపోతారు.
ఓకే, ఇప్పుడు నేను చేస్తాను sudo -i. నేను రూట్గా లాగిన్ అవుతున్నాను. ఓకేనా, రూట్ యాక్సెస్ తీసుకుంటాను. అలానే నేను నెక్స్ట్ ఏం చేయొచ్చు, నా వర్కర్ 1 కూడా ఇన్స్టాల్ అయితే యాడ్ అయితే చేయొచ్చు ఇక్కడ డైరెక్టరీలో. న్యూ సెషన్ 10.1.1. మనకు 2 కాబట్టి ఇది వర్కర్ 1 వచ్చేసి 3 అండ్ దెన్ వర్కర్ -1. ఓకే, ఎస్ ఎస్. ఓకే, నా వర్కర్ కూడా యాక్సెస్ అయితే వచ్చేసింది. ఫైన్. దాని తర్వాత నా వర్కర్ 2 అనేది ఇంకా మనకి ఇన్స్టలేషన్ లో అయితే ప్రోగ్రెస్ లో అయితే ఉంది. సో మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రీబూట్ అండ్ దెన్ వర్కర్ 2 సెట్టింగ్స్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సిడి డివిడి అన్పిక్. ఓకే, అండ్ దెన్ ఎంటర్. ఇప్పుడు నా మొబైల్ ఎక్స్టెమ్ లోకి వచ్చేసి ఇక్కడ నేను ఏం చేయొచ్చు, రైట్ క్లిక్, న్యూ సెషన్ 10.1.1. ఇది మనకి 3 కాబట్టి వర్కర్ 2 అనేది 4 అవుతుంది. 4 అండ్ దెన్ వర్కర్ -2. ఓకే, యాక్సెప్ట్, డన్. యాక్సెస్ అయితే వచ్చేసింది. sudo -i పాస్వర్డ్ రూట్ యూజర్ గా అయితే నేనైతే యాక్సెస్ అయితే తీసుకునేసాను. ఓకేనా, సో రైట్. ఇప్పుడు నా దగ్గర మాస్టర్ ఉంది. ఓకే, నా మాస్టర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలానే నాకు నా వర్కర్ ఉంది, వర్కర్ 2 ఉంది. సో వర్కర్ 3 కూడా అయిపోయాక మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇన్స్టలేషన్ ప్రాసెస్. సో వెయిటింగ్, మేబీ ఇది కొంచెం టైం పడచ్చేమో. ఓకేనా, ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసాం. మనం VMware లోపల VMs ని క్రియేట్ చేసి ఆ VMs లోపల నేను ఏం చేశాను, నా బేసిక్ ఉబుంటు అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. ఇంకా నేను కుబర్నెటిస్ ని ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఓకేనా, ఫస్ట్ ఇది అంతా నా ప్రొవిజనింగ్. దీన్నే నేను ఏమంటానంటే ఆర్కిటెక్చర్ అంటాను. ఓకేనా, సో ఈ ఇమేజ్ ప్రకారంగా ఇప్పుడు నేనేం చేస్తాను, నా దగ్గర ఒక VM ఉంది, మాస్టర్ 1, మాస్టర్ ఉంది ఇది. దాని తర్వాత వర్కర్ 1, వర్కర్ 2 ఉంది. వర్కర్ 3 అనేది ఇంకా ప్రొవిజనింగ్ లో ఉంది, అంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ లో ఉంది. సో ఇది మొత్తం అయిపోయాక దాని తర్వాత నేను కుబర్నెటిస్ అనేది ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇది జస్ట్ ఇంకొక 1-2 మినిట్స్ తీసుకుంటుంది. సో దాని తర్వాత మనం ఈజీగా అయితే స్టార్ట్ చేయగలుగుతాం కుబర్నెటిస్ ని. సో దాంతో మొబైల్ ఎక్స్టెమ్ లో కూడా ఇన్స్టలేషన్ అయిపోయిన వెంటనే మీరేం చేస్తారు, మొబైల్ ఎక్స్టెమ్ లో లైన్ గా అయితే మీరైతే యాడ్ చేసుకున్నారు. ఓకేనా, ఫస్ట్ మాస్టర్, రెండోది వర్కర్, ఓకేనా, మూడోది వర్కర్ 2, ఇంకా నెక్స్ట్ వచ్చేది వర్కర్ 3. అలా లైన్ గా యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనం కొన్ని కమాండ్స్ ని అన్నిట్లో రన్ చేయాల్సి ఉంటుంది. మాస్టర్ లో రన్ చేయాల్సి ఉంటుంది, వర్కర్ లో రన్ చేయాల్సి ఉంటుంది, వర్కర్ 2 లో రన్ చేయాల్సి ఉంటుంది, వర్కర్ 3 లో కూడా రన్ చేయాల్సి ఉంటుంది. సో మనది మాస్టర్ 3 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మాస్టర్ కాదు, వర్కర్. రీబూట్ నౌ. దాని తర్వాత సెట్టింగ్స్, సిడి డివిడి అన్చెక్. ఓకే, అండ్ దెన్ ఎంటర్. డైరెక్ట్ గా మనం మొబైల్ ఎక్స్టెమ్ లోకి వచ్చేసి ఒక కొత్త ట్యాబ్ లోకి అయితే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ సెషన్ SSH 10.1.1.5. నా వర్కర్ 3 IP వచ్చేసి 10.1.1.5, వర్కర్ -3. ఓకే, డన్. యాక్సెస్ అయితే వచ్చేసింది. sudo -i. ఓకే, డన్. నాకు ఇప్పుడు నా క్లస్టర్ లో ఉన్న అన్ని సర్వర్స్ యొక్క యాక్సెస్ అయితే నా దగ్గర అయితే ఉంది. ఫస్ట్ నేను ఏం చేస్తాను, మాస్టర్ లోకి అయితే ఎంటర్ అవుతాను. సో ఇప్పుడు మనం కుబర్నెటిస్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో కుబర్నెటిస్ ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే cryo.o. ఓకేనా, క్రయో అనే వెబ్సైట్ లోకి అయితే మీరైతే ఎంటర్ అయితే అవ్వచ్చు. ఓకేనా, సో ఈ క్రయో మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ లింక్ పైన మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ఇన్స్టలేషన్
ఎలా చేయాలి అనేది మనకైతే చూపిస్తుంది. సో ఫస్ట్ మనం కుబర్నెటిస్ వర్షన్ ని డిఫైన్ చేయాలి. సో ఇక్కడ వీళ్ళు ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల యాజ్ ఆఫ్ నో కరెంట్ వర్షన్ వచ్చేసి వర్షన్ స్టేబుల్ వర్షన్, ఓకేనా, ఇది వర్షన్ 1.32 అనేది రన్నింగ్ లో ఉంది. నేనేం చేస్తాను, ఈ వేరియబుల్స్ నేను కాపీ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దేనిలో మాస్టర్ లో రన్ చేయాలి, అలానే నా రిమైనింగ్ వర్కర్ నోట్స్ లో కూడా రన్ చేయాల్సి ఉంటుంది. నేను టక అన్నిట్లో అయితే రన్ చేస్తాను. ఓకే, డన్. దాని తర్వాత నేను మళ్ళీ మాస్టర్ లోకి అయితే ఎంటర్ అయిపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ ఫర్ ఆర్పిఎం ప్యాకేజెస్. కానీ ఇది మనకి ఒకవేళ నా దగ్గర రెల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే నేను దీన్ని యూజ్ చేయగలుగుతాను. కానీ నా దగ్గర రెల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు, నేను యూజ్ చేసింది ఉబుంటు కాబట్టి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ డెబియన్ ప్యాకేజెస్ అని ఉంటుంది. సో ఇది ఈ స్టెప్, ఇక్కడ నుంచి ఈ స్టెప్ నుంచి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరేం చేయాలి, జస్ట్ మీరు కాపీ అండ్ దెన్ పేస్ట్, మాస్టర్లో పేస్ట్ చేయాలి. అలానే వర్కర్స్ లో కూడా, అన్ని వర్కర్స్ లో కూడా మీరు రన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అన్ని వర్కర్స్ లో కూడా నేను రన్ అయితే చేశాను. సో ఇది కంప్లీట్ అయిపోయింది, మాస్టర్ లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. రైట్, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యాడ్ ది కుబర్నెటిస్ రిపోజిటరీ. ఇది ఒక రిపోజిటరీని యాడ్ చేయమంటుంది, అలానే క్రయో ఒక రిపోజిటరీని కూడా యాడ్ చేయమంటుంది. సో మనం జస్ట్ దీన్ని నేను కాపీ పేస్ట్ చేయడమే. మాస్టర్ లో రన్ చేస్తాను ఫస్ట్, అలానే వర్కర్స్ లో కూడా రన్ చేయాల్సి ఉంటుంది. వర్కర్స్ లో కూడా రన్ చేయాల్సి ఉంటుంది. రిపోజిటరీలు అయితే యాడ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేసాము, కుబర్నెటిస్ రిపోజిటరీని మాత్రమే యాడ్ చేసాం, ఇంకా మనకి క్రయో రిపోజిటరీని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ నేను మాస్టర్ లోకి అయితే ఎంటర్ అయిపోయి క్లియర్, అండ్ దెన్ ఇప్పుడు మనం క్రయో ఒక రిపోజిటరీని యాడ్ చేద్దాం. అండ్ దెన్ వర్కర్ 1లో, వర్కర్ 2లో, వర్కర్ 3లో. ఇప్పుడు ఏమైపోతుందంటే మన అన్ని వర్కర్స్ లో ఆ రిపోజిటరీస్ అనేవి కనెక్ట్ అయితే అయిపోయి ఉంటాయి. రైట్, వర్కర్స్ కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్స్టాల్ ద ప్యాకేజెస్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి అప్డేట్ చేసి, దాని తర్వాత వాళ్ళు ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నారు, cryo-o. cryo-o అంటే ఏంటి, ఇది నా రన్ టైం, కుబర్నెటిస్ ఒక రన్ టైం. దాంతో క్యూబ్లెట్ అనేది మనం మాస్టర్ లో కూడా ఇన్స్టాల్ చేస్తాము. క్యూబేడియం కమాండ్ అంటే జస్ట్ మనకి ఇన్స్టాలేషన్ మాత్రమే హెల్ప్ అయ్యే కమాండ్ క్యూబేడియం. ఒకసారి మనం కుబర్నెటిస్ ఇన్స్టాల్ చేశాక క్యూబేడియం మనకి అవసరం లేదు, మన యూటిలిటీని రిమూవ్ కూడా చేసేయచ్చు. అండ్ kubectl అనేది మన మెయిన్ కమాండ్. కుబర్నెటిస్ లో మనం దేనిని యాక్సెస్ చేయాలన్నా కూడా మనం kubectl అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇది నాకు ఇంపార్టెంట్, ఈ క్యూబ్లెట్ అనేది ఇంపార్టెంట్, క్రయో అనేది ఇంపార్టెంట్. ఈ క్యూబేడియం ఓన్లీ నాకు ఇన్స్టలేషన్ టైంలో మాత్రమే నాకైతే హెల్ప్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఇన్స్టలేషన్ మనం ఈ క్యూబేడియం ని ఎక్కడ మనం అయితే యూజ్ అయితే చేయము. నేను చేస్తాను టక ఈ రెండు కమాండ్స్ నేను మాస్టర్ లో రన్ చేస్తాను, అలానే వర్కర్స్ లో కూడా రన్ చేస్తాను. జస్ట్ కాపీ పేస్టింగ్, ఆ వెబ్సైట్ లో చూసి మనం కాపీ పేస్ట్ చేయడమే ఇక్కడ. సో మనకైతే డౌన్లోడ్ అయితే అవుతున్నాయి, అన్ని మనకి ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. ఏవి క్రయో, క్యూబ్లెట్, క్యూబేడియం, kubectl. నెక్స్ట్ దాని తర్వాత స్టెప్ ఏం చేయమంటున్నారు వాళ్ళు, ఆ రన్ టైం ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయమంటున్నారు. సో మనం కాపీ చేసుకుందాం. సో ఇది డౌన్లోడ్ మొత్తం కంప్లీట్ అయిపోతే మనం రన్ చేయొచ్చు ఈజీగా. సో మనకి మాస్టర్లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నేనేం చేస్తాను, systemctl start cryo.service, అలానే మీరు ఎనేబుల్ కూడా చేయాల్సి ఉంటుంది. సో అది డాక్యుమెంట్లో ఇవ్వలేదు, మనం చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్, ఓకేనా, ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ చేసినప్పుడు ఏమైపోతుందంటే మనకి ఎప్పుడైనా మాస్టర్ అనేది రీస్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఆ సర్వీస్ ఏదైతే cryo.service ఉందో అది ఆటోమేటిక్గా రీరన్ అయితే అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, డన్. దాని తర్వాత నేను నా వర్కర్స్ లో కూడా రన్ చేయాల్సి ఉంటుంది సేమ్ కమాండ్. ఏది, systemctl start cryo అండ్ దెన్ systemctl enable cryo. ఓకే, అలానే నా వర్కర్ 2 లో కూడా రన్ చేయాల్సి ఉంటుంది. systemctl start cryo, systemctl enable cryo.
అండ్ దెన్ వర్కర్ 3లో కూడా. సో వర్కర్ 3లో ఇంకా డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వెయిట్ చేద్దాం. సో డన్, కంప్లీట్ అయితే అయిపోయింది. systemctl స్టార్ట్ క్రేయో, systemctl ఎనేబుల్ క్రేయో, ఓకే. అండ్ దెన్ నేను మళ్ళీ నా మాస్టర్ దగ్గరికి అయితే వచ్చేస్తాను. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే కొన్ని బూట్ స్ట్రాపింగే క్లస్టర్. సో మనం ఈ 3 కమాండ్స్ ని మనం కాపీ చేసుకుందాం. క్యూబ్ ఏడిఎం ని మనం ఇప్పుడే కాపీ చేయము, ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి వరకు మాత్రం నేనేం చేస్తాను, ఈ 3 కమాండ్స్ ని రన్ చేస్తాను. డన్, అన్నిట్లో వర్కర్స్ లో మాస్టర్ లో కూడా. దాని తర్వాత ఎంటర్, దాని తర్వాత ఎంటర్. సో ఇది మొత్తం అయిపోయాక మనము ఒక ఎంట్రీని రిమూవ్ చేయాల్సి ఉంటుంది, ఎఫ్ఎస్ ట్యాబ్ ఎంట్రీ నుంచి. సో vi/etc fs ట్యాబ్ అనివ్వండి. ఎఫ్ఎస్ ట్యాబ్ అని ఇచ్చి ఇక్కడ మీకు swap.image ఏదైతే కనిపిస్తుందో దాన్ని జస్ట్ మీరు హ్యాష్ చేయండి. హ్యాష్ చేస్తే అది డిజేబుల్ అయిపోతుంది. దాని తర్వాత సేవ్ చేయండి. సో దీనే సేమ్ మీరు అన్నిట్లో కూడా రన్ చేయాల్సి ఉంటుంది. వర్కర్ 1లో కూడా సేమ్ ఇక్కడ ఏదైతే swap.image ఉందో దాన్ని మీరు జస్ట్ హ్యాష్ చేసి సేవ్. i#escape::wq. దాని తర్వాత వర్కర్ 3లో కూడా సేమ్. సో స్వాప్ దగ్గరికి వచ్చి ఎస్కేప్ ఇచ్చి ఐ ఇవ్వండి. ఐ ఇస్తే మీకు కింద ఇన్సర్ట్ చూపిస్తుంది. ఇన్సర్ట్ ఇచ్చాక మీరేం చేయాలో హ్యాష్ టైప్ చేసి ఎస్కేప్ ఇచ్చి :wq. ఓకే, డన్. ఇప్పుడు మొత్తం మనం చేసాం. దాని తర్వాత మీరు ఇంకొక పని కూడా చేయాలి, ఎందుకంటే కుబర్నెట్స్ లో మనకి పోర్ట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ పోర్ట్ దీనికి యూజ్ అవుతుంది, ఈ పర్టికులర్ పోర్ట్ దీనికి యూజ్ అవుతుంది. కానీ నాకు నా లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక ఫైర్ వాల్ ఉంటుంది కాబట్టి ఆ ఫైర్ వాల్ అనేది బై డిఫాల్ట్ గా నా పోర్ట్స్ ని బ్లాక్ చేస్తుంది. సో దాన్ని మీరు డిజేబుల్ చేయాలి. systemctl stop ufw, ఓకే. అండ్ దెన్ డిజేబుల్ కూడా చేసేయండి, డిజేబుల్ ufw. ఇది ఏం చేస్తుంది, నా ఫైర్ వాల్ సర్వీసెస్ ని స్టాప్ చేసి డిజేబుల్ చేస్తుంది. సో దీన్ని నేను కాపీ చేసుకొని నా సేమ్ వర్కర్ 1లో, వర్కర్ 2లో, అలానే వర్కర్ 3లో కూడా రన్ చేస్తాం. ఓకే, డన్. ఇప్పుడు మొత్తం మనకి మాస్టర్లోనే రన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు, నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు, క్యూబ్ ఏడిఎం ఇనిట్ ని రన్ చేయమన్నారు. సో హాయ్ అందరికి. యాక్చువల్గా నా మాస్టర్ అయితే క్రాష్ అయితే అయిపోయింది, నా మాస్టర్ విఎం. సో నేనేం చేశాను, నేను మళ్ళీ ప్రొవిజన్ చేశాను మళ్ళీ మాస్టర్తో. సో మాస్టర్తో ప్రొవిజన్ చేసి, సో ఇక్కడ ఉన్న స్టెప్స్ మనం ఏదైతే స్టెప్స్ రన్ చేసామో అంతవరకు అయితే రన్ చేసాం. సో ఇప్పుడు మనం యాక్చువల్గా క్యూబ్ ఏడిఎం అనే కమాండ్ ని రన్ చేస్తున్నాం. క్యూబ్ ఏడిఎం అనే కమాండ్ ని ఇలా వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ వెబ్సైట్ లో క్యూబ్ ఏడిఎం ఇనిట్ అనే కమాండ్ మనం రన్ చేస్తే ఆటోమేటిక్ గా నా కుబర్నెటిస్ అనేది ప్రొవిజనింగ్ అవుతుంది. సో దానిలో మొత్తం ఎప్పుడైతే ఈ కమాండ్ రన్ చేస్తానో ఆటోమేటిక్ గా నాకు క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ షెడ్యూలర్, ఈటీసీడీ ఈ అన్ని పార్ట్స్ నాకు ఆటోమేటిక్ గా క్రియేట్ అయితే అవుతాయి. కానీ నేను ఇలా రన్ చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే నాకు నా స్టాటిక్ ఐపీ ఉంది కదా. ఇక్కడ మనం ఐపీ అనిస్తే ఇక్కడ మనం అన్ని విఎమ్స్ కి నేను ఒక స్టాటిక్ ఐపీ ఇచ్చాను కదా. సో ఆ ఐపీ నేను యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఐపీ యూజ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే క్యూబ్ ఏడిఎం స్పేస్ ఇనిట్ -హైఫన్ హెల్ప్ అనే కమాండ్ ఇవ్వండి. హెల్ప్ అనే కమాండ్ ఇస్తే ఇక్కడ ఒక స్క్రోల్ అప్ చేస్తే మీకు ఫస్ట్ ఒక పారామీటర్ అయితే ఉంటుంది. సో ఫ్లాగ్స్ లో మనకి ఫస్ట్ ఒక పారామీటర్ అయితే ఉంది, అది ఏపీఐ సర్వర్ -advertise -address. సో ఇది ఏం చేస్తుందో ఇక్కడ మనకి డేటా అయితే ఇచ్చింది. సో బై డిఫాల్ట్ ఒకవేళ మనం ఈ పారామీటర్ ఇవ్వకపోతే ఏం చేస్తుంది, ఇది డిఫాల్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తుంది. సో డిఫాల్ట్ ఇంటర్ఫేస్ నెట్వర్క్ ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ఏంది, నేను ఏదైతే స్టాటిక్ ఐపీ ఇచ్చానో ఆ స్టాటిక్ ఐపీ యూజ్ చేయాలి కుబర్నెటిస్ సర్వర్ అనేది. సో అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని నేను కాపీ చేసుకుంటాను, ఈ పారామీటర్ ని కాపీ చేసుకొని క్యూబ్ ఏడిఎం ఇనిట్ అండ్ దెన్ మన పారామీటర్ నేమ్ ఈక్వల్స్ టు 10.1.1.2 అని ఇస్తాను. సో 10.1.2 అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైపోతుంది, నాకు నా ప్రొవిజనింగ్ అవుతుంది. సో ఈ కమాండ్ కంప్లీట్ అయిన వెంటనే నా సర్వర్లో, ఈ మాస్టర్ సర్వర్లో క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ ప్రాక్సీ అనేవి క్రియేట్ అవుతాయి. చెక్ చేసి చూద్దాం ఒకసారి ఇది ఇన్స్టాల్ అయిపోయాక. సో వెయిట్ చేద్దాం ఇన్స్టాల్ అయ్యే వరకు. సో వెయిట్ చేసేదానికంటే బదులు మనం ఏం చేయొచ్చు అంటే మనం డైరెక్ట్ గా ఈ OneNote లోకి వెళ్ళిపోయి చూడండి. ఇప్పుడు నేను దీనిలో కొన్ని కమాండ్స్ అయితే రన్ చేస్తాను. ఆ కమాండ్స్ గురించి మనం మళ్ళీ చాలా బాగా డెప్త్ గా అయితే డిస్కస్ అయితే చేస్తాం. యాజ్ ఆఫ్ నో kubectl గెట్ నోట్స్ అంటే ఏంట్రా అంటే
అది మన క్లస్టర్ సైజ్ అని చెప్తుంది. అంటే క్లస్టర్ సైజ్ అంటే నా క్లస్టర్లో, నా కుబర్నెటిస్ క్లస్టర్లో ఎన్ని వర్కర్స్ ఉన్నాయి, ఎన్ని మాస్టర్స్ ఉన్నాయి, ఆల్ ద ఫిజికల్ సర్వర్ సంబంధించిన డేటా అంతా నాకు క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అనే కమాండ్ ద్వారా వస్తుంది. ఈ కమాండ్ నేను కొంచెంసేపట్లో రన్ చేస్తాను. దాని తర్వాత క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్ -n ఇది నేమ్ స్పేస్ అనమాట. సో ఈ నేమ్ స్పేస్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఏం చెప్తున్నామంటే పాడ్స్ ని చూపించు. మనం ఏదైతే డాకర్ పిఎస్ అనే కమాండ్ ఇస్తామో అది ఈక్వల్స్ టు ఇది అనమాట, క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్. కానీ ఇక్కడ ఎక్స్ట్రా పారామీటర్ మనం ఏం చేస్తున్నామంటే ఈ నేమ్ స్పేస్ లో ఏదైనా పార్ట్స్ రన్నింగ్ లో ఉంటే ఆ పార్ట్స్ ని మాత్రమే చూపించు అనేసి ఈ కమాండ్ అర్థము. టు చెక్ ద పార్ట్స్ ఆర్ కంటైనర్స్ ఇన్ ఏ నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్ అంటే ఏంటి బ్రో, నాకు ఇంకా మనం ఏం మాట్లాడలేదు కదా అంటే మాట్లాడలేదు. ఎప్పుడైతే ఇన్స్టలేషన్ కంప్లీట్ అవుతుందో మనకి నెక్స్ట్ క్లాస్ లో మనం నేమ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత క్యూబ్ సిటిఎల్ అనేది మనకి ఇంపార్టెంట్ కమాండ్. క్యూబ్ సిటిఎల్ కమాండ్ యూస్ చేసుకొని నేను నా ఏపీఐ సర్వర్ తో అయితే నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను. క్యూబ్ ఏపీఐ సర్వర్ ఉంది కదా, సో దాంతో నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను క్యూబ్ సిటిఎల్ అనే కమాండ్ ద్వారా. సో మన కుబర్నెటిస్ లో ఏది రన్ చేయాలన్నా క్యూబ్ సిటిఎల్ అనే కమాండ్ తోనే మనం రన్ చేస్తాం. అలానే క్యూబ్లెట్ అనేది మనకి జస్ట్ అదొక ఏజెంట్ లాగా. ఈ క్యూబ్లెట్ అనేది ప్రతి ఒక్క మాస్టర్స్ లో వర్కర్స్ లో కూడా రన్నింగ్ లోనే ఉంటుంది. అలానే క్యూబ్ ఏడిఎం అనేది జస్ట్ నాకు బూట్ స్ట్రాపింగ్ కి యూజ్ అవుతుంది. బూట్ స్ట్రాపింగ్ కి ఎలా అంటే ఇప్పుడు నేను ప్రొవిజనింగ్ చేస్తున్నాను కదా, సో ఇప్పుడు నా సిస్టమ్ లో ఇప్పుడు చూస్తే ఓకే నాకు ఇక్కడ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇక నేను రన్ చేసిన కమాండ్ ఏంటి, ఇక్కడ క్యూబ్ ఏడిఎం. క్యూబ్ ఏడిఎం అనేది జస్ట్ నా మాస్టర్ ని ప్రొవిజన్ చేయడానికి దాన్ని నేను బూట్ స్ట్రాపింగ్ అంటాం. అలానే నా వర్కర్స్ ని అటాచ్ చేయడానికి క్యూబ్ ఏడిఎం అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో ఈ కమాండ్స్ నేను మళ్ళీ డెప్త్ గా కూడా మనం మాట్లాడుకుంటాము. కానీ యాజ్ ఆఫ్ నో ఇది ఇన్స్టలేషన్ వీడియో కాబట్టి మనం డెప్త్ గా అయితే మాట్లాడుకోవడం లేదు. మనం ఎప్పుడైతే ఈ కమాండ్ రన్ చేసామో క్యూబ్ ఏడిఎం ఇనిట్ అండ్ దెన్ నా స్పెసిఫిక్ ఐపీ స్టాటిక్ ఐపీ ఏదైతే ఇచ్చానో అది ఇచ్చిన వెంటనే నాకు నా కుబర్నెటిస్ సెటప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఎలా చెక్ చేయాలి, ఫస్ట్ నేను ఏం చెప్పాను, క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్ అని ఇచ్చాను. సో దీన్ని నేను రన్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అని ఇచ్చాను. సో క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అని ఇస్తే చూడండి నాకు కనెక్షన్ అనేది రిఫ్యూజ్ అవుతుంది. ఎందుకు రిఫ్యూజ్ అవుతుందంటే కుబర్నెటిస్ ని యాక్సెస్ చేయడానికి దానికంటూ ఒక పర్టికులర్ యూజర్ ఉంది. కుబర్నెటిస్ క్లస్టర్ ని యాక్సెస్ చేయడానికి ఎవరు పడితే వాడు డైరెక్ట్ యాక్సెస్ చేయలేడు. దానికంటూ కూడా ఒక అథెంటికేషన్ ఉంది. సో ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ అప్ చేసి చూస్తే అవుట్పుట్ లాగ్స్ లో ఇక్కడ మీకు చెప్తుంది యువర్ కుబర్నెటిస్ కంట్రోల్ ప్లేన్ హ్యాస్ బీన్ ఇనిషియలైజ్ సక్సెస్ఫుల్లీ. టు స్టార్ట్ యూజింగ్ యువర్ క్లస్టర్ యూ నీడ్ టు రన్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ రెగ్యులర్ యూజర్. ఇక్కడ ఉండే మాస్టర్ యూజర్ వేరే, కుబర్నెటిస్ కంటూ డెడికేటెడ్ మాస్టర్ యూజర్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం ఈ కమాండ్స్ నేను రన్ చేస్తాను. ఈ 3 కమాండ్స్ ఒకేసారి కాపీ పేస్ట్ చేసుకొని నేను ఇక్కడ రన్ అయితే చేస్తాను. రన్ చేశాను, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏం చేసామో చూద్దాం. మన పర్టికులర్ హోమ్ డైరెక్టరీ లోపల నేను .క్యూబ్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ నేను కమాండ్ రన్ చేశాను కాబట్టి ll-a అని ఇస్తే చూడండి నాకు ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకే, దాని తర్వాత నేనేమన్నాను, ఇది ఎప్పుడైతే ఇది ప్రొవిజనింగ్ అయిందో ఆటోమేటిక్ గా ఇది ఒక admin.conf ఫైల్ ని కూడా క్రియేట్ చేసింది. admin.conf ఫైల్ ని ఇక్కడ నుంచి కాపీ చేసి నేను నా home.cube లోపల కాన్ఫిగ్ అనే నేమ్ తో కాపీ చేశాను. సో బై ద ఎండ్ ఆఫ్ ది డే ఈ కాన్ఫిగ్ ఏంటి, ఇది నా admin.config. ఈ admin.config నేమ్ నేనేం చేశాను, .cube లోపల .config గా మార్చాను. సో నేనేం చేస్తాను ఇప్పుడు .cd.cube లోకి వెళ్ళి LL అని ఇస్తే చూడండి నా కాన్ఫిగ్ ఫైల్ అయితే ఉంది. సో దీన్ని నేను ఓపెన్ చేశాను అనుకోండి, సో దీనిలో నాకు ఒక సర్టిఫికేట్ కి నా పాస్వర్డ్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఎలా అంటే ఈ యూజర్ కుబర్నెటిస్ -admin ఇది నా అడ్మిన్ యూజర్ ఆఫ్ కుబర్నెటిస్. ఈ యూజర్ ని యూజ్ చేసుకొని నేను అథెంటికేట్ చేయగలుగుతాను నా క్లస్టర్ ని. లేదంటే నాకేమైపోతుంది, నాకు ఎర్రర్స్ అయితే వస్తాయి. నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయి మనం ఏం చేసాము, డైరెక్ట్ గా నేను ఈ కమాండ్స్ రన్ చేయకుండా నేను డైరెక్ట్ గా రన్ చేశానంటే ఏమైపోయింది, నా కనెక్షన్ రిఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు నేను నా అడ్మిన్ యూజర్ నా కుబర్నెటిస్ -admin యూజర్ ని నేను .cube అనే డైరెక్టరీ లోపల కాన్ఫిగ్ అనే నేమ్ తో సెట్ చేశాను. ఎందుకంటే దాని రిక్వైర్మెంట్ అది. కుబర్నెటిస్ లో మనం .cube అనే డైరెక్టరీ లోపల కాన్ఫిగ్ అనే ఫైల్ నేను ప్లేస్ చేస్తేనే అది అథెంటికేట్ అవుతుంది. రైట్, ఇప్పుడు నేనేం చేస్తాను, క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అని ఇస్తాను. క్యూబ్ సిటిఎల్ గెట్స్ నోట్స్ అని ఇస్తే ఈసారి చూడండి నాకు అథెంటికేషన్ ఎర్రర్, కనెక్షన్ రిఫ్యూజ్ అంటే ఏమీ రాలేదు. ఎందుకు,
నేను ఆ కాన్ఫిగ్ ఫైల్ ని యూజ్ చేస్తుంది కుబర్నెటిస్. అచ్చా, కాన్ఫిగ్ ఫైల్ లో కుబర్నెటిస్ -admin అనే యూజర్ ఉంది కాబట్టి నేను అథెంటికేట్ చేయగలిగాను. ఇదంతా ఏంటంటే ఇదంతా మీకు ఆర్బ్యాక్ అనే కాన్సెప్ట్. సో మనకి ఆర్బ్యాక్ గురించి ఇంకా మనకేం తెలియదు, మనం జస్ట్ ఇన్స్టలేషన్ లో ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నో ఆ టాపిక్ నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏరా అంటే, ఎప్పుడైనా నేను కుబర్నెటిస్ ని కాన్ఫిగర్ చేశాక నేను ఏం చేయాలి, నేను ఈ కమాండ్స్ రన్ చేయాలి. ఈ కమాండ్స్ లో ఏముంటుంది, నాకు నా అడ్మిన్ యూజర్ క్రెడెన్షియల్ అయితే ఉంటుంది. సో ఆ యూజర్ క్రెడెన్షియల్ చూసుకొని నేను అథెంటికేట్ అయితే చేయగలిగాను. అలానే ఇక్కడ వీళ్ళు ఎక్స్పోర్ట్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అని కూడా చెప్తున్నారు. దీన్ని నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా నేను రన్ చేయొచ్చు. ఇక్కడే టెర్మినల్లో రన్ చేసి సేమ్ ఇదే ఫైల్ ని, ఇదే లైన్ ని నేను .bash లో కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. cd.vi.bash ఎంటర్. ఇలా మీరు లాస్ట్ లోకి వచ్చేసి మీరు ఇక్కడ ప్లేస్ చేసేయండి. సో హ్యాష్ అనేది రిమూవ్ చేసేయండి. దాని తర్వాత సేవ్ చేశాక సోర్స్ చేయాల్సి ఉంటుంది. source.bash డన్. సోర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, kubectl గెట్ నోట్స్ అని ఇస్తే యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏం చెప్తుంది, నాకు నా కుబర్నెటిస్ వర్షన్ చూపిస్తుంది. నా కుబర్నెటిస్ వర్షన్ వచ్చేసి 1.32.7. 5 minutes అయింది, 5 minutes అయిపోయింది, స్టార్ట్ అయిపోయి. ఇది రోల్ వచ్చేసి కంట్రోల్ ప్లేన్. ఈ మాస్టర్, ఈ సర్వర్ ఏం చేస్తుంది, ఈ మెయిన్ సర్వర్ ఏం చేస్తుంది, ఇది కంట్రోల్ ప్లేన్ గా యాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి స్టేటస్ చూస్తే ఎర్రర్ అయితే వచ్చింది, నాట్ రెడీ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే దీనిలో మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామో, డే 1 లో మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ ఈటీసీడీ, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్, ఇవన్నీ పార్ట్స్ మనకి రన్నింగ్ లో ఉంటాయి అన్నాం కదా. సో అది ఎక్కడ రన్నింగ్ లో ఉంటాయంటే cube-నేమ్ స్పేస్ లో రన్నింగ్ లో ఉంటాయి. kubectl గెట్ పార్ట్స్ అని ఇస్తే చూడండి, దేర్ ఈస్ నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఇన్స్టలేషన్ అయిపోయాక బై డిఫాల్ట్ గా మీరు ఏ నేమ్ స్పేస్ లో ఉంటారు, డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ లో ఉంటారు. సో నా దగ్గర ఎన్ని నేమ్ స్పేసెస్ ఉన్నాయి ఎలా తెలుసుకునేది, kubectl గెట్ ns అని ఇస్తే నేమ్ స్పేస్ షో అవుతాయి. నాకు డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ ఉంది, క్యూబ్ పబ్లిక్ అనే నేమ్ స్పేస్ ఉంది, క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ ఉంది, అలానే cube-node-lease అనే నేమ్ స్పేసెస్ అయితే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఈ నేమ్ స్పేస్ లో ఉన్న పార్ట్స్ ని నేను చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి, kubectl గెట్ పాడ్ అయినా రావచ్చు, లేదంటే PO అని కూడా రాసేయచ్చు. గెట్ PO -n అండ్ దెన్ నా నేమ్ స్పేస్ cube-system రన్ చేస్తే ఇక్కడ చూడండి, మన cube-API సర్వర్ మాస్టర్ రన్నింగ్ లో ఉంది, ETCD మాస్టర్ రన్నింగ్ లో ఉంది, క్యూబ్ కంట్రోలర్ రన్నింగ్ లో ఉంది, క్యూబ్ ప్రాక్సీ రన్నింగ్ లో ఉంది, క్యూబ్ షెడ్యూలర్ కూడా రన్నింగ్ లో ఉంది. ఏవైతే ఈ కాంపోనెంట్స్ మనం ఏదైతే డిస్కస్ చేసామో అన్ని కాంపోనెంట్స్ నాకు రన్నింగ్ స్టేట్ లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ గమనిస్తే మనకి కోర్ DNS అని మాత్రం మనకి పెండింగ్ లో ఉంది. ఇది పెండింగ్ లో ఎందుకుందంటే మనం ఇంకొక సర్వీస్ ని అయితే మనమైతే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అదేరా అంటే క్యాల్కో అనేది నెట్వర్క్ రిలేటెడ్, IP రిలేటెడ్ థింగ్ అనమాట. సో యాజ్ ఆఫ్ నేను దాని గురించి డెప్త్ గా పోను. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, సో దాని గురించి నేను ఇక్కడ ఎప్పుడు మనం కుబర్నెటిస్ నెట్వర్కింగ్ నేర్చుకునేటప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాల్కో అనేది ఎందుకు యూజ్ అవుతుందో. యాజ్ ఆఫ్ మీరు ఏం చేయాలంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోయి క్యాల్కో కుబర్నెటిస్ మేనిఫెస్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు క్యాల్కో క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇన్స్టలేషన్ ఆన్ ప్రమిస్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు మేనిఫెస్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మేనిఫెస్ట్ సెలెక్ట్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఒక కర్ల్ కమాండ్ అయితే ఇస్తుంది. దానిలోంచి మనం ఏం చేస్తాం, calco.yaml ఫైల్ మనం డౌన్లోడ్ చేస్తున్నాం. సో నేనేం చేస్తాను, దీన్ని ఒక ఫైల్ లోగా సేవ్ చేస్తాను, calco.yaml. ఓకే, నాకు నా ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. LS అని ఇస్తే క్యాల్కో అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ YAML ఫైల్ ని నేను అప్లై చేయాల్సి ఉంటుంది కుబర్నెటిస్ క్లస్టర్ కి. అలా అప్లై చేయాలంటే ఏం చేయాలి, kubectl create -f అండ్ దెన్ నా calco.yaml ఫైల్. సో ఇదేం చేస్తుంది, నా డిప్లాయ్మెంట్ రన్ చేస్తుంది. ఇప్పుడు నేను kubectl గెట్ పాడ్స్ -system అని ఇస్తే
చూడండి నా క్యాల్కో డెవలప్ అవుతుంది. అలానే నేను ఏం చేస్తాను, వాచ్ అనే కమాండ్ ఇచ్చేస్తాను. వాచ్ అనే కమాండ్ ఇస్తే నేను డైరెక్ట్‌గా మానిటరింగ్ చేయొచ్చు. చూడండి క్యాల్కో అనే సర్వీస్ నాకు ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. ఓకే. ఇనిట్ స్టేట్‌లో ఉంది. దాని తర్వాత చూడండి కంటైనర్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. అలానే నా కోర్ డీఎన్ఎస్ అని చూడండి ముందు పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు నా కంటైనర్స్ అనేవి క్రియేటింగ్‌లో ఉన్నాయి. సో, కొంసేపు టైమ్ ఇస్తే అన్నీ నా క్యాల్కో సర్వీస్, కోర్ డీఎన్ఎస్ అన్నీ నాకు రన్నింగ్ స్టేట్‌లో అయితే వచ్చేస్తాయి. సో, వెయిట్ చేద్దాం. ఇది రన్నింగ్ స్టేట్‌లోకి వచ్చే వరకు మనం ఏం చేయలేమనమాట. సో, నాకు క్యాల్కో నోడ్ అనేది రన్నింగ్‌లోకి వచ్చేసింది. ఓకే. కోర్ డీఎన్ఎస్ రన్నింగ్‌లోకి వచ్చింది. ఇంకొక కోర్ డీఎన్ఎస్ కంట్రోలర్ అయితే క్రియేటింగ్‌లో ఉంది. సో, వెయిట్ చేద్దాం. సో, ఇది కూడా కొంతసేపట్లో అయితే రన్నింగ్‌లో అయితే వచ్చేస్తుంది నాకు. సో, ఇంకా మనకి రెడీ స్టేట్ రైట్. సో, నాకు నా కుబర్నెటిస్ క్లస్టర్ అనేది ప్రాపర్‌గా కాన్ఫిగర్ అయితే అయిపోయింది. kubectl గెట్ పాడ్స్ అని ఇస్తే రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు నోడ్స్ చెక్ చేద్దాం. ముందు నాకు ఏంటి నాట్ రెడీ అని వచ్చింది కదా! kubectl గెట్ నోడ్. చూడండి ఇప్పుడు నాకు నా మాస్టర్ అనేది రెడీలో ఉంది. సో, ఈ మాస్టర్ అనేది పక్కాగా ఇప్పుడు హెల్తీగా ఉంది. సో, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడి వరకు బానే చేసాం బ్రో. సో, నెక్స్ట్ నాకు వర్కర్స్ ఉన్నాయి కదా! నా వర్కర్స్ నేను అటాచ్ చేయాల్సి ఉంటది నా మాస్టర్‌తో. సో, అప్పుడే నేను kubectl గెట్ నోడ్స్ అని ఇస్తే నాకు నా మాస్టర్స్ అనేవి నా మాస్టర్‌తో పాటు నా వర్కర్స్ అనేవి కూడా షో అవుతాయి. దానికంటే ముందు ఇక్కడ చూడండి మనకి ఇంకో కమాండ్ కూడా ఉంది. ఇంకో కమాండ్ ఉంది. దాన్ని ఒక్క నిమిషం నేను ఇక్కడ మీకు చూపిస్తాను. డే 2లోకెళ్ళి kubectl గెట్ పాడ్ -o వైడ్. ఇది ఏం చేస్తుందంటే నా పాడ్స్‌ని షో చేస్తుంది. విల్ షో పాడ్స్ ప్లస్ వేర్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. సో, నా వాయిస్ కొంచెం స్లోగా ఉంటే ఏమనుకోవద్దండి. మాట్లాడి దప్పికైపోతుంది నాకు. రైట్. సో, ఇది ఏం చేస్తుందంటే నా పాడ్స్ అనేవి ఏ క్లస్టర్‌లో ఏ వర్కర్‌లో రన్ అవుతుందా? లేదంటే ఎక్కడ రన్ అవుతుందో నాకు షో అవుతుంది. యాస్ ఆఫ్ నౌ నేనేం చేస్తానంటే kubectl-o kubectl గెట్ పాడ్ -n క్యూబ్ సిస్టమ్ అని ఇస్తే నాకు అన్ని రన్నింగ్‌లో షో అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను లాస్ట్‌లో నేను -o వైడ్ అని ఇస్తాను. -o వైడ్ అని ఇస్తే ఇక్కడ చూడండి ఏ నోడ్‌లో రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే పాడ్స్ అన్నీ ఎక్కడ రన్ అవుతున్నాయి? మాస్టర్‌లో. ఓకేనా? అన్ని మాస్టర్‌లోనే రన్నింగ్‌లో అయితే ఉన్నాయి. ఫైన్. ఇప్పుడు నేను నా వర్కర్‌ని జాయిన్ చేయాలంటే ఇక్కడే మీకు ఒక కమాండ్ కూడా ఇచ్చారు. మనము కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇన్‌స్టలేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి kubeadm జాయిన్. మనం ఈ కమాండ్ రన్ చేసా కూడా నాకు ఈ కమాండ్ మనం ఎక్కడ రన్ చేయాలి తెలుసా? ఈ కమాండ్ నేను వర్కర్స్ నోడ్‌లో రన్ చేయాలి. వర్కర్ నోడ్‌లో రన్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నా వర్కర్ నోడ్ అనేది నా మాస్టర్‌తో అథెంటికేట్ అయిపోతుంది. సో, దీనికంటే మనం ఏం చేస్తాం ఒక కొత్త టోకెన్ అయితే క్రియేట్ చేద్దాం. సో, కొత్త టోకెన్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాల్సి ఉంటది తెలుసా? మనం కుబర్నెటిస్ వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళాలి. కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేసి కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్లి ఇక్కడ మీరు జస్ట్ ఈ సెర్చ్‌లో kubeadm అని సెర్చ్ చేయండి. kubeadm అని సెర్చ్ చేశాక kubeadm అనే ఫస్ట్ లింక్ ఉంటది. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు కంట్రోల్ F ఇచ్చి -print అనే కమాండ్ రన్ చేయండి. ఓకే. kubeadm జాయిన్‌లోకి వెళ్ళాలి. ఓకే. kubeadm జాయిన్‌లోకి వెళ్ళి కంట్రోల్ F -print. సో, స్పేస్ లేకుండా -print అని ఇస్తే ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ఒక కమాండ్ ఉంది kubeadm టోకెన్ క్రియేట్. సో, ఈ కమాండ్ నేను కాపీ చేసుకొని నా ఫస్ట్ దీన్ని ఎక్కడ రన్ చేస్తాను? నా మాస్టర్‌లో అయితే రన్ చేయాల్సి ఉంటది. ఆ మాస్టర్ రన్ చేసినప్పుడు నాకు ఒక అవుట్‌పుట్ ఉంటది. ఆ అవుట్‌పుట్‌ని నా వర్కర్స్‌లోకి అయితే రన్ చేయాల్సి ఉంటది. సో, నేనేం చేస్తాను ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే నాకు ఇక్కడ కమాండ్ అయితే వచ్చింది. ఈ కమాండ్ నేను కాపీ చేసుకుంటాను. ఈ కమాండ్‌ని కాపీ చేసే దానికంటే ముందు ఇక్కడ చూడండి మనకి కోర్ డీఎన్ఎస్ అనేది మాస్టర్‌లో ఉంది. షెడ్యూలర్ అనేది మాస్టర్‌లో ఉంది. చూడండి ఇప్పుడు వర్కర్ 1 యాడ్ చేస్తాను. వర్కర్ 1లోకెళ్ళి నేను జస్ట్ ఈ కమాండ్ రన్ చేయాల్సి ఉంటది. ఓకే. ఇక్కడ మనకేం చెప్తుంది? ఒక్క నిమిషం ఉందాం. సో, నాకు ఒక ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా! సో, దానివల్ల నాకు ఇది అయితే జరుగుతుంది. అచ్చా! ఓకే. నా వర్కర్ 1 అనేది కూడా రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అయినప్పుడు నాకు ఈ ఐపీ ఫార్వర్డింగ్ అన్నీ నాకు మిస్ మ్యాచ్ అయిపోయాయి. నేనేం చేయాల్సి ఉంటది? నేను మళ్ళీ ఒక్కసారి కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్ క్రేయోలోకెళ్ళి ఈ ఐపీ నెట్ ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని నేను ఆఫ్ చేసేస్తాను. vi/etc
ఫస్ట్ ట్యాబ్. ఓకే, స్వాప్ అనేది ఆఫ్లోనే ఉంది, రైట్. ఓకే, నేను జస్ట్ మళ్ళీ ఇంకొకసారి కమాండ్ని మాస్టర్లో ఎగ్జిక్యూట్ అయిన కమాండ్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేసుకుంటాను. క్యూబేడియం జాయిన్ అండ్ దెన్ నా వర్కర్లో అయితే పేస్ట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చి kubectl గెట్ నోట్స్ అని ఇస్తే చూడండి, నాకు వర్కర్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. వర్కర్ అనేది నాట్ రెడీలో అని చూపిస్తుంది, కొంచెంసేపట్లో ఉంటే రెడీ అయ్యి. సో అలానే ఇప్పుడు నేను kubectl గెట్ పాడ్ cube-system ఇచ్చాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా నాకు క్యాల్కో అనేది వర్కర్ 1లోకి క్రియేట్ అయితే అయిపోయింది. అలానే క్యూబ్ ప్రాక్సీ అనేది వర్కర్ 1లో డిప్లాయ్ అయితే అయిపోయింది. సో ఎప్పుడైనా మనం కొత్త వర్కర్ చేస్తే క్యాల్కో అనే నోడ్, ఏదైతే క్యాల్కో నోడ్ ఉందో ఆ నోడ్ ప్రతి ఒక్క వర్కర్లో రన్నింగ్లో ఉంటుంది. అలానే క్యూబ్ షెడ్యూలర్ అనేది కూడా క్యూబ్ ప్రాక్సీ కూడా నాకు నా ఉన్న వర్కర్స్ లో అన్నిట్లో రన్నింగ్ లో ఉంటుంది బై డిఫాల్ట్ గా. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఇనిషియలైజ్ అవుతుంది, సో అందువల్ల మనకి టైం తీసుకుంటాయి. నేనేం చేస్తాను, సెకండ్ వర్కర్ 2లో కూడా సేమ్ కమాండ్ రన్ చేస్తాను. అలానే వర్కర్ 3లో కూడా సేమ్ కమాండ్ ని నేను రన్ చేస్తాను. స్టార్టింగ్ క్యూబ్లెట్. సో వర్కర్ 2 అయితే జాయిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వర్కర్ 3 అనేది వెయిట్ చేస్తుంది ఇక్కడ, రైట్. వర్కర్ 3 కూడా జాయిన్ అయితే అయిపోయింది నా మాస్టర్లో. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ kubectl గెట్ నోట్స్ అని ఇస్తే చూడండి, నా వర్కర్ రెడీ అయిపోయింది, వర్కర్ 2 రెడీ అయిపోయింది, వర్కర్ 3 నాట్ రెడీ, ఇంకొంచెంసేపట్లో రెడీ అయితే అయిపోతుంది. ఆటోమేటిక్గా జాయిన్ అయితే అయిపోయింది. ఓకేనా. సో మీ ఫైనల్ అవుట్పుట్ కుబర్నెటిస్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీ ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉండాలి. అలానే ఇక్కడ మీరు చూస్తే kubectl గెట్ పాడ్ క్యూబ్ సిస్టమ్ పార్ట్స్ ఉన్నాయి కదా మనకి డిఫాల్ట్ పార్ట్స్, దాన్ని ఒకసారి చూస్తే చూడండి మనకి ఎక్స్ట్రా పార్ట్స్ క్రియేట్ అయినాయి. ఏంటి, క్యాల్కో నోడ్ అనేది వర్కర్ 2లో క్రియేట్ అయింది, వర్కర్ 3లో క్రియేట్ అయింది, వర్కర్ 1లో క్రియేట్ అయింది. అలానే క్యూబ్ ప్రాక్సీ అనేది వర్కర్ 1లో క్రియేట్ అయింది, వర్కర్ 2లో క్రియేట్ అయింది, వర్కర్ 3లో కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యూబ్ ప్రాక్సీ అనేది మనకి బై డిఫాల్ట్ గా ఎన్ని నోట్స్ యాడ్ చేస్తే అన్ని నోట్స్ లోకి క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే క్యూబ్ ఏపీఐ, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ షెడ్యూలర్ ఇవన్నీ నాకు మాస్టర్ లోనే రన్నింగ్ లో ఉంటాయి. ఓకేనా. మాస్టర్ లో కాకుండా వేరే నోడ్ లో వర్కర్ నోట్స్ అయితే రన్నింగ్ లో అయితే ఉండవు. ఎందుకంటే మాస్టర్ అనేది బ్రెయిన్ కాబట్టి ఈ మెయిన్ కాంపోనెంట్స్ అన్ని మాస్టర్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కాబట్టి అది మాత్రం నా మాస్టర్ లోనే రన్నింగ్ లో ఉంటాయి, వర్కర్ లో అయితే రన్నింగ్ లో ఉండవు. అందుకే మనకి ఇక్కడ ఈ క్యూబ్ కంట్రోలర్ అనేది మాస్టర్ లో ఒకటే చూపిస్తుంది, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3లో చూపించడం లేదు. సో ఈ విధంగా మనం కుబర్నెటిస్ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయితే చేసాం. సో మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా కనిపించాలి, మనకి అన్ని రెడీ స్టేట్ లో ఉండాలి. అప్పుడే మనం నెక్స్ట్ నా ప్రాక్టికల్స్ అనేవి మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు మనకి వర్కర్ 1తో పని లేదు, వర్కర్ 2తో పని లేదు, వర్కర్ 3తో పని లేదు. నేను క్లోజ్ కూడా చేసేయచ్చు. సర్వర్స్ ని నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేయగలుగుతాను. ఇక్కడ చూడండి, నేను మాస్టర్ లో ఉన్నాను. ఇక్కడ క్యాల్కో నోడ్ చూస్తే ఇక్కడే నాకు కనిపిస్తుంది ఏది వర్కర్ 3లో రన్నింగ్ లో ఉందని చెప్పేసి. అంటే ఈ నోడ్ అనేది ఈ వర్కర్ 3లో రన్నింగ్ లో ఉంది. అది ఎలా చూడొచ్చు అంటే మనకి క్రయోకి ఇప్పుడు డాకర్ పిఎస్ అనే కమాండ్ లాగా cryo-ctl అనే కమాండ్ ఉంది. cryo-ctl పిఎస్ అని ఇచ్చారనుకోండి, చూడండి కొంచెం సైజ్ డిక్రీస్ చేస్తాను. సో అప్పుడు మీరు ఈజీగా అయితే చూడగలుగుతారు కరెక్ట్ గా. ఇంకొంచెం రిడ్యూస్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఎక్కడ క్యాల్కో నోడ్ ఉంది, క్యాల్కో కంటైనర్ ఉంది. ఇది కంటైనర్ క్రియేట్ చేస్తుంది కదా, క్రయో అనేది కంటైనర్ అంటాం కదా. సో వర్కర్ 3లో ఉన్న కంటైనర్ నేను డైరెక్ట్ గా మాస్టర్ నుంచి నేను చూడగలుగుతున్నా, అవునా. సో అలానే వర్కర్ 2లో కూడా అంతే సేమ్. వర్కర్ 2లో కూడా cryo-ctl పిఎస్ అని ఇస్తే చూడండి, ఈ వర్కర్ 2లో కూడా క్యాల్కో నోడ్, ఓకేనా, క్యాల్కో నోడ్ అండ్ దెన్ క్యూబ్ ప్రాక్సీ కంటైనర్. ఈ 2 కంటైనర్స్ వర్కర్ 2లో రన్నింగ్ లో ఉన్నా కూడా నేను నా మాస్టర్ నుంచే నేను చూడగలుగుతున్నా, అవునా కదా. దాన్ని నేనేమన్నాను, మనము ఫస్ట్ పాయింటే మనం చదివాం, ఏంటి, సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్. నేను ఒకే సర్వర్లో మాస్టర్ సర్వర్లో కూర్చొనే నేను నా 3 వర్కర్స్ ఉన్న కంటైనర్స్ ని అలానే ఆ వర్కర్ నోట్స్ ని కూడా నేను మేనేజ్ చేయగలుగుతాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం నెక్స్ట్ ప్రాక్టికల్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు కుబర్నెటిస్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.